నమస్తే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై ఈ విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలు కరీంనగర్ జిల్లాలో ఎలా నిర్వహిస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాలు, అసలు ఈ కరీంనగర్ జిల్లాకు ఆర్ఎస్ఎస్ ఎలా పరిచయం, ఎప్పుడు స్టార్ట్ అయింది అనే అంశాలను మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. దక్షిణామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గతంలో వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటున్నారు. సో ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఈ శతాబ్ది ఉత్సవాలు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణామూర్తి గారు నమస్కారం. చెప్పండి, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం మీ పరిచయం తీసుకున్నట్టయితే మీరు ఆర్ఎస్ఎస్లో ఎప్పుడు చేరడం జరిగింది, ఏ సంవత్సరం చేరడం జరిగింది, ఏ హోదాలో పనిచేశారు? నమస్తే, చాలా సంతోషం. మీరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సంఘం గురించి వివరంగా తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925 నుండి మన భారతదేశంలో పనిచేస్తుంది. ఈ సంవత్సరము శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రచారాన్ని కానీ ఆర్భాటాన్ని కానీ ఇటువంటిని ఏమి కోరుకోదు. సాధారణమైన పద్ధతిలో, సహజమైన పద్ధతిలో తమ యొక్క కార్యాన్ని విస్తరింపజేస్తుంటుంది. అందుకొరకు గాను ఈ విధంగా ఈ సంవత్సరము జరిగేటువంటి ఒక శతాబ్ది ఉత్సవాలని సంఘ కార్యం యొక్క విస్తరణ కోసమే దానిని విస్తృతంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ఈ యొక్క శతాబ్ది ఉత్సవాలను చేయడం జరుగుతుంది. నేను దక్షిణామూర్తి, ఇంతకుముందు చెప్పినట్టుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో దాదాపు 50 సంవత్సరాల నుండి క్రియాశీలంగా పనిచేస్తున్నాను. నేను ముందుగా సామాన్య స్వయం సేవకగా 1978లో మంచిర్యాలలో సంఘం నాకు పరిచయమైంది. ఆ తర్వాత నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యానికి ప్రాణమైనటువంటి యొక్క శాఖ, ఆ శాఖా స్థాయిలో శాఖా కార్యవాహగా, అలాగనే కరీంనగర్ జిల్లా యొక్క బౌద్ధిక ప్రముఖగా, ఆ తర్వాత కరీంనగర్ విభాగ సహకార్యవాహగా సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత 1995 నుండి 2008 వరకు నేను కరీంనగర్ విభాగ యొక్క సహకార్యవాహగా పనిచేశాను. తర్వాత 2008 నుండి నేను ప్రాంత బౌద్ధిక ప్రముఖగా 10 సంవత్సరాలు పనిచేసి 2018లో ప్రాంత సంఘచాలకుగా బాధ్యత నిర్వహించాను. 2023 నుండి ప్రాంత కార్యకారిణి సభ్యునిగా ప్రస్తుతం నేను సేవలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఈ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పరిచయం అయింది? ఇప్పటి వరకు ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎంతమంది స్వయం సేవకులు ఉన్నారు, ఇక్కడ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఎంతమంది ప్రముఖులు మన దేశ సేవలో సేవలు అందిస్తున్నారు? మన తెలంగాణ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండడం కారణంగా దేశమంతటా కూడా ఆర్ఎస్ఎస్ ప్రవేశించింది, కానీ మన తెలంగాణకి మాత్రము ఆలస్యంగా ప్రవేశించింది. 1936 సంవత్సరంలో మహారాష్ట్రలోని యొక్క పూనా నుండి కస్తూరి ఎల్లప్ప గారు అనే ఒక కోరుట్ల నివాసి అక్కడ ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొంది మొట్టమొదటిసారిగా కోరుట్ల లోపల ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను ప్రారంభం చేశారు. తర్వాత తెలంగాణకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో సముద్రాల నాగభూషణం గారని విజయవాడ దగ్గర ఉండేటువంటి ఒక జగ్గాయపేటలో డిగ్రీ చదువుతున్నటువంటి యువకుడు ఆనాటి ఉన్నటువంటి ఒక సంఘ పెద్దల యొక్క సలహా మేరకి సంఘాన్ని కరీంనగర్లో ప్రారంభం చేయడం కోసము ఒక పూర్తి సమయ కార్యకర్తగా, ప్రచారకగా కరీంనగర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత సంఘము ఏం నమ్ముతుందంటే, సమాజంలో ఉండే ప్రతిష్ఠిత వ్యక్తులకు కనుక సంఘం అర్థమైనట్టయితే సామాన్య జనానికి సులభంగా అర్థమైన పద్ధతిలో ఆలోచించి ఆనాడు సమాజంలో కరీంనగర్లో చాలా ప్రముఖులైన వ్యక్తులు శ్రీ తుక్కారావు గారు, చొక్కారావు గారు, ఎడవెల్లి జగ్గారెడ్డి గారు, గౌరిశెట్టి వెంకటయ్య గారు, కామారపు కోటయ్య గారు, అటువంటి యొక్క ప్రముఖుల వ్యక్తుల యొక్క సహాయం తీసుకొని కరీంనగర్లో మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఇంకా కొంతమంది పెద్దలు ఈ యొక్క సంఘంలో ప్రవేశించారు. అలాంటి వాళ్ళ లోపట మన యొక్క
ఆ, ఆకుల వెంకటయ్య గారు, నాయిని ఆగయ్య గారు, కొరుట్లలో ఉండేటువంటి ఒక చిట్నేని విద్యాసాగర్ రావు గారు, తర్వాత కాలం లోపట మన యొక్క సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, ఆ తర్వాత కాలంలో ఇంకా చాలామంది ప్రముఖ వ్యక్తులు ఈ యొక్క ప్రారంభం చేశారు. అందులో అన్ని రకాల వ్యక్తులు, ఆ, మన యువకులు, బాలురు, బాలికలు, విద్యార్థులు, తర్వాత కళాశాల విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, వీళ్ళందరూ కూడా ప్రారంభం చేసి అందులో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఇంక సంఘం లోపట ఒక విశిష్టమైన కార్యపద్ధతి ఏముంటుందంటే, కొంతమంది పూర్తిగా సర్వసంగ పరిత్యాగిలాగా, అంటే కాషాయ బట్టలు వేసుకోకున్నప్పటికీ ఒక సన్యాసిలాగా తమ యొక్క జీవితాన్ని కూడా దేశం కోసమే సమర్పణ చేసేటువంటి ఒక పద్ధతి సంఘంలో ఉంది. దాన్నే మనం ప్రచారక వ్యవస్థ అంటాము. అలాగా మన యొక్క సంఘ ప్రచారకగా మొట్టమొదటిసారి కోహెడ శ్రీధర్ గారని ఆయన హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చారు. వచ్చిన తర్వాత వారు కరీంనగర్లో ఉండేటువంటి ఒక అన్ని తాలూకా కేంద్రాల లోపల సంఘ కార్యాన్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేశారు. ఆ యొక్క సందర్భంలోనే జగిత్యాలకు సమీపంలో ఉండేటువంటి ఒక మల్యాల కేంద్రంగా ఉండేటువంటి ఒక బ్లాక్లో సమితి ప్రెసిడెంట్గా ఉండేటువంటి ఒక ముదుగంటి మల్లారెడ్డి గారు కూడా సంఘంలోకి పరిచయమైనారు. ఆనాడు కనుక ఆయన రాజకీయాల్లో ఉంటే మన యొక్క ఒక మంత్రి స్థాయిగా ఉండే వ్యక్తి సంఘం యొక్క సిద్ధాంతం నచ్చిన తర్వాత ఆయన తన యొక్క వ్యవసాయం చేసుకుంటూ పూర్తి సమయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కోసమే ఆయన కేటాయించారు. అలాగానే ఇంకా చాలామంది వ్యక్తులు మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యం యొక్క విస్తరణ కోసము కరీంనగర్లో పనిచేశారు. అంటే ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు, ఉద్యమాలు మరియు సేవా కార్యక్రమాలు, అంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు? ప్రధానంగా సేవా కార్యక్రమాలు కనుక చూసినట్టయితే, సమాజానికి ఏమి ఆపద వచ్చినా కూడా స్వయం సేవకులు ముందుంటారు. ఏమంటాం, జహా కమ్ వహా హమ్ అనే పద్ధతిలో 1985 ఆ ప్రాంతంలో గోదావరికి వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ప్రధానంగా మహదేవ్పూర్ ప్రాంతంలో ఉండేటువంటి గోదావరి ఒడ్డులో ఉండేటువంటి ఒక పంకెన, పరిమళ అనేటువంటి ఒక గ్రామాలన్నీ కూడా నీటిలో ముంపు గురైనాయి. ఈ వార్త తెలియగానే కరీంనగర్లో ఉండేటువంటి ఒక ఆనాటి జిల్లా ప్రచారక్ లింగం సుధాకర్ రెడ్డి గారు, ఆనాడు ఆర్ఎస్ఎస్ యొక్క జిల్లా కార్యగా ఉండేటువంటి ఒక నాయని ఆగయ్య గారు, అలాగానే మంత్రి దగ్గర ఉండేటువంటి ఒక గుంజపడగ అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన రైతు మల్లోజిల కిషన్ రావు గారు, మంథినికిలో ఉండేటువంటి ఒక ప్రకాష్ అనేటువంటి ఒక కార్యకర్త యొక్క ట్రాక్టర్ను ఆధారంగా చేసుకొని ఆ వరద లోపల ముంపు గురైన వాళ్ళకి బట్టలు, బోళ్ళు, తర్వాత అన్నము, బియ్యము ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఆ రోజున ఆ యొక్క బాధితులందరికీ కూడా ప్రభుత్వం కంటే ముందుగా, అంటే చీమదూరిన చిట్టోడులో ఉండేటువంటి ఒక పంకెన, పరిమళ అనేటువంటి గ్రామాల లోపల ఆనాడు సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క ధర్మపురికి దగ్గర ఉండేటువంటి ఒక ఇటిక్యాల, పత్తిపాక, అలాగానే వెల్కటూరుకు సమీపంలో ఉండేటువంటి ఒక రాజక్కపల్లి అనేటువంటి ఒక గ్రామాల లోపల ఆ రోజుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మన యొక్క స్వయం సేవకులు ఆ యొక్క అగ్ని ప్రమాదం యొక్క బాధితులకు సేవా కార్యక్రమాలు చేయడం, అంటే ప్రధానంగా ఆ కాలిపోయిన ఇండ్ల వాళ్ళు మళ్ళీ తిరిగి నిర్మించుకోవాలంటే బూడిద అంతా ఎత్తిపోయాలి కాబట్టి బూడిద ఎత్తిపోయడము, వాళ్ళకి బట్టలు ఇవ్వడము, వాళ్ళకు బోళ్ళు ఇవ్వడము, వాళ్ళకి బియ్యం ఇవ్వడము, ఇటువంటి యొక్క సేవా కార్యక్రమం అక్కడ చేశారు. అలాగానే మన యొక్క జగిత్యాల ప్రాంతం లోపల చాలామంది ఎస్సీ కులాల వాళ్ళు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మన యొక్క సంఘం యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల కేంద్రంగా గీతా విద్యాలయం యొక్క మన పోచంపాడు ప్రాజెక్టు యొక్క క్వార్టర్స్ యొక్క ప్రాంతం లోపల వాల్మీకి ఆవాసం అనేటువంటి ఒక ఉచిత వసతి గృహాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రాంతాలలో ఉండేటువంటి ఒక ఎస్సీ కుటుంబాల్లో ఉండేటువంటి ఒక ఫస్ట్ లిటరేట్ అనేటువంటి పేరు మీద ఒక 30 మంది విద్యార్థులని, బాలులని ఎంపిక చేసుకొని వాళ్లకు పాఠశాల విద్యతో పాటు మరియు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వరకు కూడా వాళ్ళు చదివించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క జగిత్యాల ఆవాసం, వాల్మీకి ఆవాసం ఇప్పటి వరకు కూడా వందలాది మంది ఎస్సీ యొక్క బాలులను వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళందరినీ కూడా తన యొక్క జీవితం లోపల స్థిరపడడం కోసము ఆ విధంగా పనిచేస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ అంటే ఒక మహావృక్షం
ఒక మహావృక్షంగా భావిస్తారు. సో ఈ మహావృక్షానికి ఎన్ని శాఖలు ఉన్నాయి? ఆ శాఖలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమాజంలో? ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఏ ఏ రంగాలకు ఏ ఏ శాఖలు ఉన్నాయి? సో దాని గురించి. ఆర్ఎస్ఎస్ని వటవృక్షంగా చెప్పడం మాత్రం నిజమే. అది వటవృక్షమే కాకుండా అదొక కల్పవృక్షం. అంటే మనుషులను తయారు చేసి ఆ తయారైన మనుషులు సమాజానికి ఏమేమి అవసరాలు ఉంటాయో ఆ అవసరం కోసం పనిచేస్తుంటారు. అందంగా విద్యార్థి రంగం లోపల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అలాగనే రైతుల రంగం లోపల భారతీయ కిసాన్ సంఘ్, కార్మిక రంగం లోపల భారతీయ కిసాన్ సంఘ్, అలాగనే విద్యారంగం లోపల సరస్వతి విద్యాపీఠము, అలాగనే వనవాసుల కోసము వనవాసి కళ్యాణ పరిషత్, సంస్కృతము మన యొక్క జాతీయ భాష, అన్ని భాషల్లో సంస్కృతం ఉంది కాబట్టి సంస్కృత భారతి, అలాగనే మహిళల కోసము రాష్ట్రీయ సేవికా సమితి. అంతేకాకుండా మన యొక్క సహకార రంగం లోపల అంటే సహకార పద్ధతిలో కూడా సమాజానికి సేవ చేయాలనే పద్ధతితోటి ఆ విధంగా సహకార భారతి మన దగ్గర చింతకుంట కేంద్రంగా సహకార భారతి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పాటు చేసి రైతుల యొక్క సహకారంతో ఆ రైతుల ద్వారా సమాజానికి, సమాజం ద్వారా రైతులకు ఆ విధంగా సహకార భారతి, అలాగనే ఆవులను సంరక్షించడం కోసం కామధేనువు గోశాల పేరు మీద మన యొక్క మానేరుడ్డుకు కామధేను గోశాల, అలాగనే హిందూ లోపల ఏవైతే హిందూ సమాజానికి సమస్యలు వస్తాయో ఆ సమస్యలను దూరం చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఈ విధంగా అలాగానే న్యాయవాదుల్లో కూడా జాతీయ భావం పనిచేయడం కోసము న్యాయవాద పరిషత్, అలాగనే మేధావుల లోపల జాతీయ భావం జాగడం కోసము ప్రజ్ఞాభారతి, అలాగనే స్వదేశీ ఈ రోజున చాలా అవసరం కాబట్టి స్వాతంత్రోద్యమంలో కూడా స్వదేశీ ఉద్యమం ఉంది కాబట్టి స్వదేశీ జాగరణ మంచి పేరు మీద స్వదేశీ జాగరణ అంటూ సమాజంలో ఉండేటువంటి అన్ని కులాలు సమానమైనటువంటి భావం జాగరణ కోసము సామాజిక సమరసత వేదిక ద్వారా అలాగా పనిచేస్తున్నాము. అలాగనే ఈ విధంగా ఎస్సీ ఎస్టీల కోసము చాలా సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తున్నాయి. కానీ కొంతమంది మతం మారిన వాళ్ళు వాటిని దుర్వినియోగం చేస్తూ సామాన్యమైన పేదలైనటువంటి యొక్క ఎస్సీ ఎస్టీలను దూరం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క హక్కులను పరీక్షణ కోసము ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి పేరు మీదుగా పనిచేస్తుంటుంది. అలాగనే చాలామంది మనం ఏమంటాము సంచార జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ సంచార జాతుల వాళ్లకు మంచి ప్రగతిని కానీ వాళ్ళ యొక్క ప్రగతి కోసం కానీ వాళ్ళ చైతన్యం కోసం కానీ ఆ విధంగా సంచార జాతుల యొక్క సంక్షేమ సమితి పేరు మీద కూడా ఈ విధంగా చాలా రంగాలలో ఈ విధంగా మన యొక్క సంఘము వటవృక్షంలాగా స్వయం సేవకుల ద్వారా రకరకాల సమాజ చైతన్య కార్యక్రమాలను చేపట్టి ఆ యొక్క సంస్థల ద్వారా సమాజంలో జాతీయ భావము, దేశభక్తి ఆ విధంగా పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఓకే, అంటే మీరు చెప్తున్న ప్రకారంగా అంటే సమాజంలో అన్ని రంగాలను దాదాపుగా టచ్ చేస్తుంది ఈ ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ అనుబంధంగా ఉన్న శాఖలు ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు టెక్నాలజీ చూసుకున్నట్టయితే ఏఐ వరకు వచ్చేసింది. సో ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సో తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు? విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు? ఆర్ఎస్ఎస్లో ఎందుకు చేరాలి? ఆర్ఎస్ఎస్లో చేరడం అంటే కొంతమంది అనుకుంటారు దేశ సేవ కోసం నిజమే. కానీ ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఆర్ఎస్ఎస్లో చేరుతారో వాళ్ళు వ్యక్తిగతంగా చాలా సంస్కారవంతులు అవుతారు. వాళ్ళకు సమయపాలన కావచ్చు, ఆత్మరక్షణ కావచ్చు, లేకుంటే ప్రగతి కావచ్చు, వ్యక్తిత్వ వికాసం కావచ్చు, ధైర్యం కావచ్చు, సాహసం కావచ్చు, సేవాభావం కావచ్చు, పెద్దలను గౌరవించాలా, మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి పట్ల జాగరణ, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క అందరి తల్లిదండ్రులు కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఈరోజు ఇంతకుముందు ఉన్నటువంటి ఒక విద్యా విధానం కాకుండా ఈరోజు విద్యా విధానము ఒక ఉపాధి కోసం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఒక ఉపాధి సరిపోదు, ఉపాధితో పాటు సంస్కారం కూడా కావాలి. కాబట్టి ఆ సంస్కారం అందించేటువంటి యొక్క ఈనాడు ఉన్నటువంటి యొక్క అందుబాటులో ఉండే ప్రధాన కేంద్రము ఆర్ఎస్ఎస్ యొక్క శాఖనే. కాబట్టి అలాగని ఈ రోజున మీరు చెప్పినట్టుగా ఏదైతే ఏఐ టెక్నాలజీ ఉందో ఆ ఏఐ టెక్నాలజీ ఎటువంటిదంటే మన యొక్క కత్తి లాంటిది అన్నట్టు. కత్తిని మనం ఎలా వాడుకుంటే మనకు అలా పనిచేస్తుంటుంది. కాబట్టి ఏఐ టెక్నాలజీ అవసరమే, కానీ దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ ఉపయోగించేటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలు కూడా, తల్లిదండ్రులు కూడా ఆ యొక్క ఏఐ టెక్నాలజీని లేకుంటే ఈ సోషల్ మీడియాని బహు జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఏదైతే మనకు ప్రయోజనకారిగా ఉంటుందో, ఏదైతే అవసరం ఉంటుందో అటువంటి యొక్క రంగాల్లో మాత్రమే వాటిని ఉపయోగించుకోవాలి. కానీ వాటిని ఉపయోగించడం దాన్ని దుర్వినియోగం కాకుండా ఆ విధంగా అటువంటి యొక్క
తమ యొక్క సంతానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అలాగనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ ఉన్నవి కాబట్టి అవి లేకుండా మనం జీవించడం అనేది అసాధ్యం. కాబట్టి ఆ విధంగా వాటితోటి జీవిస్తూనే వాటిని సద్వినియోగం చేసేటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే దానివల్ల కూడా మనము ఆశించిన ఫలితాలు మనం పొందవచ్చు. ఓకే. అంటే ఏదైనా ఒక ఏదైనా సంస్థ కావచ్చు, అంటే ఒక లిమిట్ వరకు ఉంటుంది. అంటే మామూలుగా చూసుకున్నట్టయితే ఒక పరిధి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా విస్తరించింది. అనేక వేల శాఖలు నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో స్వయం సేవకులు ఉన్నారు. సో ఈ నాటే జోకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ విజయదశమికి. దాని గురించి చెప్పండి. ఎలా సాధ్యమంటారు? ఎలా సాధ్యమంటే సంఘములో రోజు జరిగే ఒక గంట కార్యక్రమంలో మనము శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కోసం కూడా మనం అక్కడ శిక్షణ పొందుతాం. అందులో మహాపురుషుల యొక్క ఆదర్శాలు కావచ్చు, మహాపురుషుల యొక్క జీవితాలు కావచ్చు, మహాపురుషుల యొక్క త్యాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చర్చ జరగడం వల్ల దాని కారణంగా ఆ యొక్క శాఖలో పాల్గొన్న వాళ్ళకి ఒక రకమైన సంస్కారం అందుతుంది. అలాగనే ఎవరైతే అక్కడ ప్రబోధన చేస్తారో ఆ ప్రబోధన చేసిన వాళ్ళందరూ కూడా అటువంటి యొక్క ఆదర్శాలతో వాళ్ళు జీవిస్తారు. ప్రధానంగా కొంతమంది గృహస్థులు ఉన్నారు, కొంతమంది ప్రచారకులు ఉన్నారు. గృహస్థులు కూడా తమ యొక్క సొంత పని చేసుకుంటూ అత్యధిక సమయము సంఘాని కోసము, దేశం కోసము ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రచారకులు అయితే జీవితాంతం కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క ఆదర్శమైన జీవితం ఆధారంగా ఆ యొక్క శాఖలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము కూడా ఆదర్శంగా జీవించాలనే ఒక ప్రేరణ కలుగుతుంటుంది. అలాగనే ఇటువంటి యొక్క ఆలోచించే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిన తర్వాత ఆ యొక్క సమాజానికి కొన్ని తాత్కాలికంగా ఉండే సమస్యలు వాటంతట అవే దూరం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రేరణతోటి మన వటుడు ఇంతింతే అన్నట్టుగా 15 మందితోటి నాగపూర్లో ప్రారంభమైనటువంటి ఒక సంఘము, ఈ సంఘం చెప్పే సిద్ధాంతము, సంఘం యొక్క ఉండే అంకిత భావము, సంఘంలో ఉండే సమర్పణ భావము, సంఘములో పాల్గొన్న వాళ్ళు దేశానికి ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు ఏ విధంగా సహకరించారో, పాల్గొన్నారో అటువంటి యొక్క ఉదాహరణల ఆధారంగా సమాజం లోపల తనంతట తానుగా జాగృతమయ్యి దాన్ని స్ఫూర్తి తీసుకొని సంఘము ఈ విధంగా 16 మంది నుండి ఈ రోజున యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచం లోపల ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడటువంటి ఒక దాదాపు 50-60 దేశాల్లో కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క శాఖలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతోటి ఆ దేశం యొక్క సౌభాగ్యం కోసం వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రపంచం అంతా కూడా హిందుత్వం అంటే హిందూ సంస్కృతి అంటే చాలా ఆదర్శంగా చూస్తున్నారు. కాబట్టి మన దేశంలో కూడా ఈ యొక్క సిద్ధాంతము శాశ్వతమైనది, సత్యమైనది అని కాబట్టి అందువల్ల చాలామంది ఈ యొక్క సంఘ కార్యాన్ని ప్రత్యక్షంగా చూసి సంఘము ద్వారా సమాజానికి జరుగుతున్న ఒక మేలును చూసిన తర్వాత చాలామంది ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖుల ఇళ్లలో కానీ, స్వయం సేవకుల ఇళ్లలో కానీ, వాళ్ళు వాడే వాహనాలపైన కానీ చాలా చోట్ల చూస్తుంటాను, హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అని ఒక కొటేషన్, ఒక స్టిక్కర్ అయితే వాళ్ళు గోడలకు రాసిన కొటేషన్లు కూడా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. సో ఏంటి అంటే మరి ఇప్పుడు భారతదేశంలోనైతే అన్ని మతాల వాళ్ళు జీవిస్తున్నారు. సో ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది? కేవలం హిందువులకే రక్షణగా ఉంటుందా? హిందువులకే సంస్కారం నేర్పిస్తుందా? మిగతా మతాల వారికి అవకాశం లేదా? ఏంటి దానిపైన విశ్లేషణ ఏంటి? హిందుత్వం అంటే విశ్వమానవ కళ్యాణం కోరేటువంటి ఒక సంస్కృతి. హిందుత్వం అంటే సంకుచితమైనది కాదు. కాబట్టి మన యొక్క వేదాలలో, పురాణాలలో ఏముందంటే హిందూ అంటే సుప్రీంకోర్టు కూడా రకరకాల డెసిషన్స్లో చెప్పింది. హిందూ అనేది ఒక మతం కాదు, హిందుత్వం అంటే ఒక జీవన విధానం అని. కాబట్టి మనం కూడా వింటున్నాం ఏంటంటే హిమాలయాల నుంచి మొదలుకొని హిందూ సముద్రం వరకు కూడా వ్యాప్తించిన భూభాగం అంతా కూడా హిందూ దేశము. ఇందులో జీవించిన వాళ్ళందరూ కూడా హిందువులే. అంటే హిందువు అంటే ఎవరంటే ఈ సంస్కృతిని, ఈ సమాజాన్ని, ఈ యొక్క భూమిని తల్లిగా భావించే వాళ్ళందరూ కూడా హిందువులే. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి హిందుత్వం అంటే మతం కాదు, హిందుత్వం అంటే జీవన విధానము.
కాబట్టి ఎవరికి కూడా హిందుత్వం వ్యతిరేకం కాదు. కాబట్టి మన దేశంలో హిందూ ఆచారాలను పాటిస్తూ కూడా దేశభక్తి లేకపోయినట్టయితే అటువంటి వాళ్ళని సంఘం వ్యతిరేకిస్తుంటుంది. అలాగానే ఇతర మతాల్లో ఉండి దేశభక్తి, ఈ దేశాన్ని మాతృభూమిగా భావించే వాళ్ళందరూ కూడా మన యొక్క ఆర్ఎస్ఎస్ గౌరవిస్తుంటుంది. ఉదాహరణకి మనము అబ్దుల్ కలాం గారిని చూసాము. అబ్దుల్ కలాం గారు ఆయన మతపరంగా ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన మన యొక్క ఈ దేశాన్ని మాతృభూమిగా భావించాడు. తన యొక్క సర్వ జీవితాన్ని కూడా ఈ దేశం కోసమే సమర్పణ చేశారు. ఆయన హిందుత్వము ఆధారంగానే, హిందూ సంస్కృతి ఆధారంగానే తన యొక్క జీవనం మొత్తాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాడు, అలా జీవించాడు కూడా. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరైతే ఈ దేశాన్ని ద్వేషిస్తారో వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం, కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళందరినీ కూడా రాష్ట్రీయ స్వయం సేవకం గౌరవిస్తుంటుంది. ఆ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన వారు ఎవరైనా కూడా, క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కూడా సంఘంలోకి రావచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకే, అంటే ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో ఈ 100 సంవత్సరాలలో మీరు సాధించింది ఏంటి, ఇంకా సాధించాల్సింది ఏముంది? ఒక ప్రధానమైన డిమాండ్ అయితే చాలా సంవత్సరాల నుండి వస్తుంది. కొన్ని రాష్ట్రాలలో గోవధ అనేది నిషేధంగా ఉంది. మన ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో బహిరంగంగా దాన్ని అమ్ముతారు, తింటారు. దానికి ఎటువంటి హిందువులు దీన్ని పవిత్ర జంతువుగా ఆరాధిస్తారు, ఒక దేవునితో సమానంగా ఆరాధిస్తారు. సో మరి ఇప్పటి వరకు గోవును జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించలేకపోతుంది? అంటే ఆ ప్రభావం ప్రభుత్వాలపైన ఆర్ఎస్ఎస్ ఎందుకు తీసుకురాలేకపోతుంది? దేశవ్యాప్తంగా గోవధ నిషేధం అని ఎందుకు అమలు కాలేకపోతుంది? గోవు తల్లిలాగా భావించే సంస్కృతి మన హిందూ సంస్కృతి. మనము ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ, మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారో అదే సాధ్యమవుతుంది. కాబట్టి మన రాజ్యాంగంలో కూడా గోమాత గురించి, గోహత్య నిషేధం గురించి రాజ్యాంగంలో కూడా ఉంది. చాలా రాష్ట్రాలు వాటిని అమలు చేశారు కూడా, చట్టాలు కూడా చేశారు. కానీ అవి ప్రాక్టికల్గా అమలు కావాలంటే హిందూ సమాజం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి హిందూ సమాజం కూడా ఎలా ఆలోచించాలంటే, హిందువులు కూడా తాము పోషించేటువంటి యొక్క ఆవులను మేము అమ్మము అనేటువంటి యొక్క అలవాటు హిందువులు కనుక చేసుకున్నట్టయితే ఈ సమస్యకు ఆటోమేటిక్గా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి సంఘం ఏం కోరుకుంటుందంటే, ఎప్పుడైతే యావత్ హిందూ సమాజము చట్టాలు మాత్రమే సరిపోదు, ఆ యొక్క చట్టాలను గౌరవించి, చట్టాలను ఆచరించి, ఆ సంస్కృతిని గౌరవించే సమాజం కనుక ముందుకొచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఒక చట్టాల మాత్రం ఉదాహరణకు చూస్తాంగా మనం, అది వరకట్న నిషేధము చట్టంలో ఉంది, కానీ అయినప్పటికీ కూడా వరకట్నము ఆగడం లేదు. కాబట్టి ఎక్కడెక్కడైతే సమాజము దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకుంటుందో, సమాజంలో పట్ల మెజారిటీ ప్రజలు దీనికి అనుకూలంగా వస్తారో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి సంఘం ఏం కోరుకుంటుందంటే, గోహత్య నిషేధం జరగాల, కానీ దానికి ఇతర వాళ్ళకంటే ఎవరైతే గోవులను పోషించి వాటిని పాలిస్తూ ఉంటారో వాళ్ళలోనే మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి యొక్క చైతన్యం కోసమే 2009వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క అభిమానులు అందరూ కలిసి కూడా విశ్వమంగళ గోగ్రామ యాత్ర చేశారు. ఆ విశ్వమంగళ గోగ్రామ యాత్ర ద్వారా యావత్ భారతదేశం లోపల గోమాత యొక్క రథయాత్ర జరిగింది. అది వచ్చిన తర్వాత చాలా గోశాలలు, దాదాపు లక్షలాది గోశాలలు యావత్ భారతదేశం లోపల స్థాపించడం జరిగింది. మన కరీంనగర్లో, జగిత్యాలలో, మంచిర్యాలలో కూడా గోశాలలు ఉన్నాయి, కాగజ్నగర్లో గోశాలలు ఉన్నాయి. ఇప్పుడు మెల్లమెల్లగా ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒకటే నాడు ప్రారంభమైంది కాదు కాబట్టి మెల్లమెల్లగా ఆ దిశలో పట్ల ప్రయత్నాలు జరుగుతుంది. కాబట్టి సమాజము జాగృతం అవుతుంది, మెల్లమెల్లగా కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ సమయకాలంలో తప్పకుండా గోహత్య నిషేధము అమల్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ చెప్పండి. ఇప్పుడు హిందూ మతం పైన అంటే రకరకాలుగా దాడులు, దీన్ని తక్కువ చేసే ప్రయత్నం, అంటే ఒక వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఈ మత మార్పిళ్ళు, ఇంకో వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఈ లవ్ జిహాదీ పేరిట ఒక రకమైన అటాక్ జరుగుతుంది. సో ఈ రెండు వర్గాల నుండి హిందూ మతాన్ని కాపాడాలంటే నేటి యువతకు కావచ్చు, నేటి సమాజానికి కావచ్చు, ఎటువంటి పిలుపునిస్తారు? ప్రధానంగా ఈ మతం మార్పిడులు ఆగాలంటే ఇప్పటికి కూడా చాలామంది హిందువులు సాధు సంతులను నమ్ముతారు, వాళ్ళ యొక్క ఉపదేశాలు వింటారు, వారి అడుగుజాడలో నడుస్తుంటా అంటారు. అలాగానే ఎవరైతే
దేవాలయాల్లో పూజారులు ఉన్నారో వాళ్ళను కూడా చాలా హిందూ సమాజం గౌరవిస్తుంటుంది, పూజిస్తుంటుంది. కాబట్టి అటువంటి యొక్క సాధు సంతులు, అలాగానే పూజారులు, ఇటువంటి ధర్మాచారులు వీళ్ళందరూ కూడా ఇంకా చైతన్యవంతులైపోయి ఎవరైతే తమ యొక్క జ్యూరిస్డిక్షన్ లోపట తమ యొక్క పరిధిలోకి వస్తుంటా అంటారో వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి మనము మతం మారకూడదు, మతం మారిన వాళ్ళని మనము తిరిగి మన యొక్క గర్వాపసి చేసుకోవాలి అనేటువంటి యొక్క జాగరణ ఆ సమాజం కనుక చేస్తే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంటుంది. అయితే దీనిని గాలిలో వెలపెట్టకుండా రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ధర్మజాగరణ విభాగం అనేటువంటి ఒక వేదికను ప్రారంభం చేసింది. ఆ వేదిక ద్వారా ఒక ప్రధానమైన కార్యక్రమం ఏం చేస్తుందంటే గ్రామాల లోపల గ్రామ దేవాలయాల యొక్క పూజారులు ఉంటారు. వాళ్ళకు పూజ చేయడం మాత్రమే తెలుసు, కానీ హిందూ ధర్మం యొక్క విశిష్టత వాళ్ళకు తెలియదు. కాబట్టి మన యొక్క తెలంగాణ ప్రాంతం లోపల ప్రతి సంవత్సరము దాదాపు 10 కేంద్రాల లోపల ఒక్కొక్క కేంద్రం లోపల 100 మందికి పైన చొప్పున ఆ యొక్క గ్రామీణ పూజారులకు 7 రోజుల పాటు 10 రోజుల పాటు శిక్షణా తరగతులు మనం నిర్వహిస్తాము. ఆ యొక్క శిక్షణా తరగతుల ద్వారా ఆ యొక్క శిక్షణ పొందిన పూజారులు తమ యొక్క గ్రామాలకు వెళ్ళి తిరిగి మతం మారకుండా ఆపుతున్నారు. తర్వాత మతం మారిన వాళ్ళని గర్వాపసి చేస్తున్నారు. అంతేకాకుండా మన యొక్క ధర్మజాగరణ విభాగము ఫుల్ టైమర్స్ని కూడా, పార్ట్ టైమర్స్ని కూడా కొంతమందిని నియమించింది. వాళ్ళందరికీ కూడా సమాజమే గౌరవ వేతనం ఇస్తుంటుంది. వాళ్ళు కూడా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ మన యొక్క ఇప్పుడు అంటే ఉన్నవారిని మారకుండా మారిన వాళ్ళని గర్వాపస్ చేస్తూ కూడా వాళ్ళ లోపల హిందుత్వం యొక్క విశిష్టతను జాగరణ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క మత మార్పుల గురించి ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. అలాగనే గర్వాపసి మన యొక్క లవ్ జిహాద్ గురించి మాట్లాడారు. లవ్ జిహాద్ అనేది కూడా అందరూ మనం ఏం చెప్తున్నామంటే మన యొక్క హిందూ కుటుంబాలలో ఉండేటువంటి ఒక తల్లిదండ్రులు తమ సంతానానికి హిందూ సంస్కృతి యొక్క విశిష్టతను కానీ హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని కానీ వాళ్ళు తెలియజేయడం లేదు. కాబట్టి సంఘం ఏం కోరుకుంటుందంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా వారంకోసారి దేవాలయానికి వెళ్ళాలి. మన ఇంట్లో పూజ, పాఠ్, భజన, మన యొక్క అలవాట్లు, భగవద్గీత పారాయణము, భజన కానీ ఇటువంటివి కానీ కనుక మన యొక్క కుటుంబాల్లో మన ఇంట్లో వారంకోసారి కనుక చేసినట్టయితే ఆ యొక్క మన పిల్లలకు కూడా హిందూ ధర్మం యొక్క విశిష్టత ఏంటో అర్థమవుతుంటుంది. అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ యొక్క లవ్ జిహాద్ యొక్క ప్రమాదంలో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తుంది, నేను కూడా చూశాను. సో సరస్వతి విద్యాపీఠ్ కింద ఉన్న పాఠశాలలో మాత్రమే ఈ శాఖలు నిర్వహిస్తుంటారు. ఒకటైతే అన్ని ప్లేస్లలోనూ అయితే ఈ మన సరస్వతి శిశు మందిర్ కావచ్చు, గీత విద్యాలయాలు అయితే అన్ని ప్లేసెస్లో లేవు. అంటే అనుకూలంగా కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న చోట, అంటే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నట్టయితే ప్రైవేట్ పాఠశాలల్లో అంటే శాఖ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే మనం ఎక్కడెక్కడైతే మనకు శాఖ జరగడానికి సామాన్యమైన స్థలం అందుబాటులో ఉండదో అటువంటి సమయంలో మనము ఆ యొక్క ప్రైవేట్ పాఠశాలలో కనుక స్థలం ఉన్నట్టయితే ఆ ప్రైవేట్ శాల యొక్క యాజమాన్యాలతోటి మనము దోస్తీ చేసి వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళ యొక్క పాఠశాలలో కూడా మన యొక్క శాఖలు జరగడానికి ఏర్పాటు చేస్తున్నాము. అటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఇది మొత్తానికి దక్షిణామూర్తి గారు చెప్తున్నది. ఆర్ఎస్ఎస్ అంటే ఒక జీవన విధానం అని చెప్తున్నారు. సో మొత్తానికైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందు కూడా అలాగే కొనసాగిస్తామని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ.